అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. సింహాచలం నరసింహస్వామికి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఎప్పుడెప్పుడు, సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తారు, ఈ విషయాన్ని వీడియో తెలుసుకుందాము. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి పట్టుకొమ్మలే మన దేవాలయాలు. సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలైన ప్రముఖ ఆలయాల్లో విశాఖపట్నం జిల్లాలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటిగా ఉంది. ఈ ఆలయానికి మన పురాణాలలో ఇతిహాసక నేపథ్యం ఉంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రాక్షస రాజులుగా జన్మించి భూదేవిని గడగడలాడించిన కథ మనకందరికీ తెలిసిందే కదా. ఆదివరాహ రూపంలో శ్రీహరి అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. దానితో అతని సోదరుడు హిరణ్యకశిపుడు హరిద్వేషంతో స్వామి భక్తులను కష్టాల పాలు చేస్తాడు. ఆ సమయం కోసమే వేచి ఉన్న శ్రీహరి తన సేవకుడైన సముకుడిని హిరణ్యకశిపునికి తనయుడైన ప్రహ్లాదుడిగా ప్రసాదిస్తాడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే హరినామస్మరణతో ఎదిగిన ప్రహ్లాదుడు తండ్రికే కంటకంగా పరిణమిస్తాడు. తనకు భద్రశత్రువైన శ్రీహరి నామస్మరణ నుంచి కొడుకును మళ్లించాలని హిరణ్యకశిపుడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని విధాలుగా శిక్షించినప్పటికీ మనస్సు మార్చుకోడు కదా ఆ ప్రహ్లాదుడు. చివరికి ప్రహ్లాదుణ్ణి సముద్రంలో పడేయమని భటులను ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. కానీ శ్రీహరి ప్రహ్లాదుణ్ణి కాపాడి నృసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి అంతమొందిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని వరాహమూర్తి, నరసింహమూర్తి కలిసిన ఏకావతార రూపంలో ప్రత్యక్షం కావాలని ప్రార్థిస్తాడు. ఆ రూపంలోనే సింహాద్రిపై కొలువు తీరిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి ఆలయాన్ని నిర్మించి అర్చిస్తాడు. అదే ఆ క్షేత్రమే సింహాచలం. కృతయుగాంతంలో ఆ దేవాలయం శిథిలమైపోయినందున స్వామి మళ్ళీ ఆలయ గర్భాన కనుమరుగే ఉంటాడు. కొంతకాలానికి చంద్రవంశ ప్రభువైన పురూరవుడు ఆకాశయానం చేస్తూ ఉండగా సింహాద్రిపై తొంగి చూడగా వరాహలక్ష్మీ నరసింహమూర్తి అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తాడు. అప్పుడు ఆ విగ్రహాన్ని పైకి తీసి ఆలయంలో మళ్ళీ తిరిగి పునః ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో ఆకాశవాణి పురూరవుణ్ణి ఉద్దేశిస్తూ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నుంచి బయల్పడే అగ్నికీలలు అక్కడి పర్వతావల్ని దహిస్తాయని, ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మందమైన చల్లని చందన లేపనంతో నిత్యము కప్పి ఉంచమని, అలా చేస్తే ఎటువంటి ప్రళయాలు ప్రమాదాలు జరగవని, ఆ చందన రూపంలోనే ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామిని అర్చించమని చెబుతుంది. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, అది కూడా వైశాఖ శుద్ధ తదినాడు శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం, ఆ అర్చన ఆ రోజే చేసుకోవాలని వివరిస్తుంది. ఆనాటి నుండి పురూరవ చక్రవర్తి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని చందన లేపనంతో అలంకరించి ఆవిడ చెప్పినట్టుగానే, ఆ ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆరాధించడం ప్రారంభిస్తాడు. సింహాచలం మీద నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం జగత్ ప్రసిద్ధమై పూజలందుకుంటోంది. పురూరవుడు కోల్చిన సాంప్రదాయానుసారం ప్రతి సంవత్సరము కూడా వైశాఖ శుద్ధ తదినాడు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. అనంతరం వైభవంగా ఆయనకి చందన లేపనంతో చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని కల్లారా చూసిన వాళ్లకు సర్వ శుభాలు కలుగుతాయని, వాళ్లకు ఉండేటువంటి
కష్టాలు, చికాకులు, ఆపదలు, ఆటంకాలు, మనశ్చికాకులు, మనశ్శాంతి లేకుండా ఉండకపోవడం, మనిషికి ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయని భక్తులు, ప్రజల నమ్మకం, అలానే వారి ప్రగాఢ విశ్వాసం. సింహాచలం నరసింహస్వామి వారి చందనోత్సవం సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తారు? అసలు దాని వెనుక ఉండేటువంటి పురాణ కథనం ఏమిటి? అసలు ఆయనకి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఎన్నిసార్లు చేస్తారు అనేదంతా వివరణ అంతా మీకు చెప్పాను కదండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఇలానే సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.